లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్పై 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఈ విజయం రిలీఫ్తో పాటు సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి మ్యాచ్లే మన వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. ఇదో అద్భుతమైన విజయం. ఈ రకమైన మ్యాచ్లు జట్టుతో పాటు ఆటగాళ్ల క్యారెక్టర్ను బిల్డ్ చేస్తాయి. మేము ఎప్పుడు మాట్లాడుకునే సానుకూలాంశాలు ఇవే. ముందు ముందు మా నుంచి మెరుగైన ప్రదర్శన వస్తుందని భావిస్తున్నా. ఈ గెలుపు క్రెడిట్ బౌలర్లదే. సరైన సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇది అంత సులువైన విజయం కాదు. ఈ మ్యాచ్ ఆఖరి వరకు మేం వెనుకబడే ఉన్నాం. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. కానీ మా బౌలర్లు ధైర్యంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అవేష్ ఖాన్ అదరగొట్టాడు. 3 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో కావాల్సిన టైం తీసుకొని స్పష్టమైన మైండ్ సెట్తో బౌలింగ్ చేయాలని చెప్పాను. ఒక్కో బంతిని మెరుగ్గా వేస్తూ ఆఖరి వరకు మ్యాచ్ తీసుకెళ్లాలనేది మా వ్యూహం. ఇలాంటి సమయంలో బౌలర్లు, ఫీల్డర్లపై నమ్మకం ఉంచడం చాలా కీలకం. మేం సానుకూల దిశలో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. ఆ తర్వాత మేం మెరుగవ్వాల్సిన విషయంపై ఫోకస్ పెడతాం అని రిషబ్ పంత్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.